వైసీపీ నుంచి ఆయన వెళ్ళిపోయి చాలా రోజులు అయింది. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కూడా ఆయన చెప్పిన లెక్క ప్రకారం జనవరిలోనే చేసేశారు, అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను అంటున్నారు, ఒక రైతుగా కొనసాగుతాను అంటున్నారు. కానీ తాజాగా అది కూడా ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆయన ఎవరో కాదు, విజయసాయి రెడ్డి, ఒక రకంగా వైసీపీ మాజీ నేత అని చెప్పాలి. ప్రస్తుతం ఇంకా ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా సంకేతాలు ఇస్తున్నాయి. చాలా కోణాల్లో కూడా చూడాల్సిన అవసరం ఉందేమో అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఏంటి అంటే ఆయన అన్ని సామాజిక వర్గాలకి ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు అనేది చెప్పుకొచ్చారు. అదే నేపథ్యంలో మళ్ళీ మరోసారి కోటరీ గురించి గుర్తు చేశారు. అదే సందర్భంలో ఆయన అవసరమైతే రాజకీయాల్లోకి వస్తాను అని కూడా చెప్పారు. అంటే ఆయన అవసరం ఆంధ్రప్రదేశ్కు ఉంటే వస్తారో, లేదంటే ఆయన అవసరం ఏదైనా ఒక రాజకీయ పార్టీకి ఉంటే వస్తారో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అంటే రాజకీయాల్ని ప్రస్తుతానికి వదిలేశాను, కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను అన్నట్టుగానే ఉంది. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఆయన అన్న ఒక 3 పాయింట్లు అయితే వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ 3 పాయింట్ల మీద ప్రధానంగా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. అవసరం అయితే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడినా, లేకుంటే నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చినా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలని, రెడ్డిక సామాజిక వర్గం కానీ, యాదవ సామాజిక వర్గం కానీ, కాపు సామాజిక వర్గం కానీ, వెలమ సామాజిక వర్గం కానీ, ప్రతి సామాజిక వర్గాన్ని, ఇంకా మన కాళింగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ ప్రతి ఒక్కరికి కూడా సముచితమైనటువంటి స్థానం అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను కల్పించానని గర్వంగా చెప్పుకుంటా ఉన్నా. పెంచట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు. ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు. నేను ఒక్కటే ఆయన్ని అభ్యర్థిస్తున్నాను, చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను. సార్, ఇందులో ఒకటి పాత మాటే అయి ఉండొచ్చు, కోటరీ నిబద్ధత లేని వ్యక్తులు అనేది. అంటే చాలా మాట్లాడారు ఈయన, చాలాసేపు దాదాపు 20 నిమిషాలు మాట్లాడారు. అందులో ఒక కీలకమైన అంశాలు అయితే ఈ 3 ఏదో కోరుకుంటున్నారో విజయసాయి రెడ్డి జగన్ నుంచి అని అయితే నాకు అనిపించింది. ఎలా చూడాలి? జగన్ నుంచి ఆయన ఏం కోరుకోవట్లేదు. జగన్ ఇక దగ్గరికి రానిడు, ఒకసారి పంపించే వెళ్ళిపోయాక అది క్లియర్, ఆయనకి తెలుసు. ఆయన రాజకీయాలకు అవసరం కాదు, ఆయనకి రాజకీయం అవసరం. తిరిగే కాలు తిట్టేనో ఊరుకోదంటారు. అట్లాగే ఓసారి రాజకీయాల్లోకి అలవాటు పడి ఆ లెగసీ అలవాటు పడ్డాడు, ఆ స్థాయి అలవాటు పడ్డాడు. ఇప్పుడు మనం జర్నలిజంలో చాలామంది వాస్తవంగా పార్ట్ టైమర్లుగా ఉంటారు. పార్ట్ టైమర్ అంటే ఏంటి? జస్ట్ కాసేపు కేటాయించాలి. నాలాంటి వాళ్ళం పార్ట్ టైం ఉన్నప్పుడు పార్ట్ టైమే పనిచేసాను. నేను ఈనాడులో చేసేటప్పుడు కాన్వెంట్లు చెప్పుకునేవాడిని, ట్యూషన్లు చెప్పుకునేవాడిని. ఆ తర్వాత 2 గంటల పాటు దీనికి కేటాయించేవాడిని. లేదా ఏదైనా మీటింగ్లు అయి ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. ఆ రోజున కొంత ఈ ఇన్స్టిట్యూట్స్లో సెలవు తీసుకోవడమో లేకపోతే గ్యాప్ తీసుకోవడమో చేసేవాడిని. అప్పుడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంకో లేదా ఆ తర్వాత వ్యాపారంలో షాప్లో పని చేసుకోవడం ఇట్లా చేసేవాడిని నేను ఆ రోజు. దీని మీద వచ్చేది ఎంత, ఆ లైన్ అకౌంట్ మీద వచ్చే డబ్బులతో లెక్క. కానీ నేను చూసిన నాతో పాటు పనిచేసిన సహచరులు అందరూ అట్లా వేరే పని ఏం చేయాల, ఇదే పనిగా పెట్టుకునేవాళ్ళు. పొద్దున్న రాత్రి దాకా పార్టీ కార్యాలయంలో కూర్చోవడమా, ఆ నాయకుల దగ్గర కూర్చోవడం, ఈ నాయకుల దగ్గర. వీళ్ళు 100 రాసినా వాళ్ళు వేసేది 5 వార్తలే, ₹1 వచ్చేది మనకు ఆ కొంచెమే. కానీ అదేమంటే ఏంటంటే ఈ పని చేస్తూ మేము చాలా పెద్ద జర్నలిస్టులం, ఇంకా ఏళ్ల తరబడి ఉన్నాం, మేము ఇంకేం పని చేయగలం, చేయాలన్న అవతలోడికి మాకు ఇవ్వాలన్న కష్టం, మేము అక్కడ ఆడి దగ్గర తలకాయ ఉంచుకోవాలన్న కష్టం, ఇలాంటి ఒక ఫాల్స్ ఈగో కారణంగా జర్నలిజం ఫీల్డ్లో ఉన్నోళ్ళు చాలామంది ఆడు ఇదివరకు జీతాలు ఇస్తే పని చేసేవాళ్ళం, ఇప్పుడు జీతాలు ఎదురివ్వమన్నా పని చేస్తున్నారు, ఎదురు డబ్బులు ఇవ్వమన్నా పని చేయాల్సి వస్తుంది. దానికోసం ఎక్కడో ఏ తప్పు పని చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఈగో, నిన్నటిదాకా ఎంపీ దగ్గరకు ఎమ్మెల్యే దగ్గరకు నేరుగా వెళ్ళగలం, ఇవాళ పోతుందేమో, ఏ అధికారినైనా డైరెక్ట్గా మాట్లాడగలం, ఇవాళ ఏమైనా పోతుందేమో అనే ఒక ఫీలింగు మన జర్నలిస్ట్లోనే ఉన్నప్పుడు రాజకీయ నాయకులకి అది విపరీతంగా ఆస్వాదించినట్టు.
ఆ అధికారాన్ని వినియోగించిన వాళ్ళకి, అట్లాగే జై కొట్టించుకున్న వాళ్ళకి, పెద్ద పెద్ద బొమ్మలు పెట్టించుకున్న వాళ్ళకి, పోస్టర్లు హోర్డింగ్లు పెట్టించుకున్న వాళ్ళకి, జన్మదిన శుభాకాంక్షలు అంటే లక్షల కోట్లలో చెప్పించుకున్నటువంటి వాళ్ళకి అది లేకుండా తట్టుకోగలుగుతారా? ఒక రకంగా పిచ్చెక్కిపోద్ది. ప్రస్తుతం ఆ స్టేజ్లో ఉన్నారు ఆయన. వాస్తవంగా ఆయన 2019 టైంలో ఆయన ఊహించని విధంగా రాజకీయాల్లో ఆయన వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలు, ఆ ఫైనాన్స్ వ్యవహారాల వరకే ఆయన లెక్క. కానీ అప్పుడు రాజకీయాలకి ఆయనకి సంబంధం లేదు. కానీ అరెస్ట్ చేయడం వల్ల, అరెస్ట్ చేసి ఇక జైల్లో ఉండి ఆ తర్వాత విడుదల ఇంటికి వెళ్ళిపోయి ఆయన వ్యాపారం ఆయన చేసుకున్నాడు అనుకోండి, చార్టెడ్ అకౌంటెంట్కి ఆయనకేం ప్రాబ్లం లేదు, నడిచిపోతుంది. కానీ అప్పటికి తన మీద డ్యామేజ్ పడింది కదా, బ్యాడ్ నేమ్ అయింది కదా ఆ కేసులో. కాబట్టి మనం ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాలి, ఆ బ్యాడ్ నేమ్ పోగొట్టుకోవాలంటే మనం హోదాలో ఉండాలి అనుకున్నారు ఆయన. ఇది జగన్ గారి దగ్గర ఎక్స్ప్రెస్ చేయడం వల్ల జగన్ ఇప్పించినటువంటిది రాజ్యసభ సభ్యత్వం. పైగా అత్యున్నతమైన గౌరవాలు ఇచ్చుకుంటూ వచ్చారు. అందులో ఏకంగా ఫ్లోర్ లీడరు, పార్లమెంటరీ పార్టీ నాయకుడు లాంటి అద్భుతమైనటువంటి అవకాశాలు. వాస్తవంగా అది మాస్క్ ఇస్తారు. ఇప్పుడు కేంద్ర మంత్రి పదవులు ఎవరికి ఇస్తున్నారు? రామ్మోహన్ నాయుడికి, పెమ్మసాని చంద్రశేఖర్. ఆ స్ట్రేచర్లు ఇక్కడ ఆ స్ట్రేచర్ ఇచ్చారు ఆయనకి. ఒక సామాన్యమైనటువంటి చార్టెడ్ అకౌంటెంట్ తన జీవితంలో తను పోటీ చేసి ఒక పార్టీ పెట్టినో పోటీ చేసినో అట్లా అవ్వగలడు ఆయన? అసాధ్యం. ఆయన స్ట్రేచర్కి మంచోడే, సబ్జెక్ట్ ఉన్నోడే. కానీ జనాల దగ్గరికి జయప్రకాష్ నారాయణ అవ్వగలిగారా? జేడీ లక్ష్మీనారాయణ కాగలిగారా? అదే కదా, మంచి వాళ్ళు కదా, చెడ్డోళ్ళు అయితే గెలవలేకపోయారు కదా. ఎక్కడో ఎందుకు పవన్ కళ్యాణ్కే దెబ్బతిన లేదు, అంత స్ట్రేచర్ ఉండి కూడా. రాజకీయం డిఫరెంట్, అంతే కదా. అలాంటి చాట్లో అవకాశాలు వచ్చినాయి ఆయనకి. కాబట్టి ఆ అవకాశాలు అందుకుని దిగిపోవడం, ఆ రోజున జై కొట్టించుకున్న మనిషి. ఓ రకంగా జగన్కి ఉన్నటువంటి ఒక మంచి లక్షణమో చెడు లక్షణమో కానీ, నాయకులకి ఎవరికైతే పవర్ ఇస్తాడో వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుచుకునే స్వేచ్ఛ ఇచ్చారు. అది ఎక్కువగా వినియోగించుకున్నది విజయసాయిరెడ్డి. ఆ రోజున విజయసాయిరెడ్డి మా వ్యవహారంలో జోక్యం చేసుకుని బొత్స అలిగాడు, మిగతా ఉత్తరాంధ్ర నాయకులు అలిగారు. ఆయన ఎవరు జోక్యం చేసుకోవడానికి? ఆయనకి ఏం తెలుసని ఈ రాజకీయం ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రాజకీయం డిఫరెంట్ అని అలిగిన వాళ్ళు సొంత పార్టీ నాయకులు, వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. అదే విజయసాయిరెడ్డి ఎదురుపడ్డప్పుడు అబ్బాయి భలేవారు సార్, మేము అట్టెందుకు కంప్లైంట్ చెప్తామని అంటారు. అక్కడ కూడా రాజకీయం చేస్తారు. వాళ్ళు ఇంత ఎదురుకుండా ఎదురు బదురు శత్రుత్వాలు పెట్టుకోరు. ఈయనకి ఉన్న ఒక ఫీలింగ్ ఏంటంటే, అసలు జగన్ అధికారంలోకి రావడానికి కారణం నేనే, జగన్ గెలవడానికి కారణం నేనే, ఇవాళకి కూడా జగన్ ఓడిపోయిన తర్వాత కారణం ఆయనే అనేటువంటి ఆయనకున్న ఫీలింగ్. జగన్ గెలవడానికి కారణం నేను, ఆయన సీఎం కావడానికి కారణం నేనేసిన స్కెచ్లతోనే జగన్ గెలిచాడు, ఇవాళ ఓడిపోవడానికి కారణం మాత్రం జగన్ వైఫల్యం అంతే అనేది ఆయన ఫీలింగ్. ఆ ఫీలింగ్ లో ఉన్నారు ఆయన. అలాంటి మనిషి నువ్వు క్రైసిస్లో ఒత్తిడిని తట్టుకోవాలి, నిలబడాలి. ఇవాళ జగన్ పక్కన ఉన్నటువంటి వాళ్ళని ఈయన ఇప్పుడు ఏమంటున్నాడు, వాళ్ళు ఒక క్వార్టరీ, వాళ్ళందరూ వాళ్ళ జగన్ పాడైపోతున్నాడని. వాళ్ళందరూ ఇప్పుడు సజ్జలో లేకపోతే పేరునో లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కష్టంలో ఉన్న రోజున జగన్ వెనకాల ఉన్నారు. అంబటి రాంబాబు కష్టంలో ఉన్న రోజున, ఆ రోజున సోనియా గాంధీ కేసులు పెట్టించిన రోజున జగన్ వెనకాల ఉన్నాడు, ఇవాళ జగన్ వెనకాల ఉన్నాడు. చెవిరెడ్డా లేకపోతే ఇంకొకళ్ళ కష్టంలో కూడా జగన్తో ఉన్నారు. ఈయన సుఖంలో మాత్రమే జగన్తో ఉన్నాడు. అంతకు ముందు ఉండటానికి కారణం అయితే నేను ఇందాక చెప్పినటువంటి, ఇప్పుడు కష్టంలో నువ్వు లేవు, ఇంకా నీకు నీకు చెప్పే అర్హత ఎక్కడుంది? ఆయన చుట్టూ ఎవరు ఉండద్దంటే ఏం చేయాలా? వచ్చి సార్ విజయసాయిరెడ్డి గారు మీ కాళ్ళకి దానం పెడతాను, మీ కాలు మొక్కుతా, మీరే కొద్దిగా నన్ను ఆదుకోండి సార్ అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఒకటి సార్, ఇక్కడ ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి, అవన్ శ్రీనివాస్, వాసిరెడ్డి పద్మ ఇలాంటి వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత జగన్ మీద కొన్ని విమర్శలు చేశారు. కానీ విజయసాయిరెడ్డి గారు ఓకే, ఆయన స్థాయి వీళ్ళ స్థాయి నేను అలా కంపేర్ చేయట్లేదు, కానీ విజయసాయిరెడ్డి గారు ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్తో ఇంకా జగన్ మీద ఉన్నారు. అందుకే అంటున్నారు కదా, ఆయన పార్టీని నడపగలిగే సమర్థత ఉంది జగన్ దగ్గర, ఆయన కాకపోతే క్వార్టరీలో ఇరుక్కుపోయారు, నిబద్ధత లేని వాళ్ళ మాట వింటున్నారు. అంటే ఇక్కడ సాఫ్ట్ కార్నర్ కనిపించట్లేదా జగన్ మీద? కాదు, పాడు కాదు. ఇప్పుడు బాలినేని జనసేనకి వెళ్ళాడు, బాలినేని ఎవరైనా టార్గెట్ చేస్తే జనసేన వాళ్ళంతా మీద పడతారు. వాసిరెడ్డి పద్మకి వెనకాల సామాజిక వర్గం ఉంది, ప్లస్ ఆమెకి వామపక్ష భావజాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు ఆమెను కాసుకోవడానికి ఉంటారు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళతో కూడా మేనేజ్ చేయగలదు ఆవిడ, రివర్స్ ట్రోల్ చేయించాలి. మీరు చెప్పినటువంటి వాళ్ళకి ఆ స్ట్రేచర్ ఉంది. ఈయనకి తెలుగుదేశం వాళ్ళకి ఈయనంటే అసలు పడదు.
ఈయన జగన్ ఏదైనా తిడితే జగన్ని ట్రోల్ చేస్తారు తప్పించి ఈయనకి పాజిటివ్గా ఏం ట్రోల్ చేయరు, ఈయనకి సపోర్ట్ చేయరా, చేయరు. జనసేన వాళ్ళు చేయరు. అందుకని నేను నిన్న వేసింది ఓ బిస్కెట్ జనసేనకి. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించలేదని. బీజేపీ వాళ్ళు మాత్రం ఎందుకు చేస్తారు? వాళ్ళకేం అవసరం, ఈయనతో వాళ్ళకేం జరుగుతుంది అంటే కేంద్ర పెద్దలతో కొన్ని సాన్నిహిత్యం ఉంటుంది ఈయనకి, ఉంటుంది. జగన్ కూడా ఉంది. వాళ్ళు ఏమన్నా జగన్ నెత్తినేసుకుంటున్నారా? లేదు కదా. భవిష్యత్తులో బీజేపీలో చేరాలన్నది ఈయన ప్లానింగ్. తెలుగుదేశం రానియదు, జనసేన రానియదు. ఇప్పుడు జనసేనకు బిస్కెట్ వేశారు, నేను పవన్ అప్పుడు ఏం తిట్టలేదని. ఇప్పుడు దానికి కొంతమంది వైసీపీ వాళ్ళే అప్పుడే ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈయన అప్పట్లో వచ్చేసిన ట్వీట్లు సర్క్యులేషన్ చేస్తున్నారు పవన్ని తిట్టి. కాబట్టి ఈయనేమి తిట్టకుండా ఏం లేరు. ఇంకోటి ఏంటంటే మాస్ తిట్లు బిగిన్ చేసింది ఈయనే ఓ రకంగా. అయితే వాళ్ళకి మళ్ళీ దుర్మార్గ భాష కాదు కానీ కొంత రెచ్చగొట్టుడు భాష వాడింది ఈయనే ట్వీట్ల ద్వారా, అందులో డౌట్ ఏం లేదు. కాబట్టి మనం నీతులు చెప్పుకోవడానికి ఏం లేదు. అదేనేది జగన్ ని విమర్శిస్తే కనుక అందరూ ఏదో రివర్స్ ట్రోల్ చేస్తారు. అంటే ఇంకొక అవకాశం ఉంటదేమో ఉద్దేశంతో అంత సీన్ ఏం లేదు. ఆయనకి తెలుసు జగన్ మెంటాలిటీ, ఆయనకి బాగా తెలుసు, మనందరికంటే బాగా తెలుసు ఆయనకి. జగన్ దగ్గరికి తీస్తే ఎట్టుంటాడు, దూరం పెడితే ఎట్టుంటాడు అన్నటువంటిది. కాబట్టి ఆయన అదేం అనుకోవట్లేదు. నేను అనుకోవడం ఏంటంటే జగన్ని కూడా మనం గనక ఎక్కువ కామెంట్ చేస్తే, ఆ మధ్యం చేశాడు కదా వాస్తవంగా కుంభకోణాలు ఇవన్నీ కామెంట్ చేసింది ఆయనే కదా, అప్పుడు రివర్స్ ట్రోల్ అయింది. ఈయన కాపాడిన వాళ్ళు ఎవరు లేరు. ఒక రకంగా అసంతృప్తికి ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి బీజేపీలో చేరడానికి కూడా ప్రయత్నించారు అప్పట్లో, నాకున్న సమాచారం అయితే. ప్రయత్నిస్తే బీజేపీ అధిష్టానం ఇప్పుడే వద్దంది. ఎందుకంటే బీజేపీలో ఎవరన్నా ఇట్లా వైసీపీ నుంచి నాయకులు చేరాలంటే తెలుగుదేశం అనుమతి కాదు కానీ మనం అందరం కూర్చుందాం అనే పేరుతో తెలుగుదేశం కన్సెంట్ పెట్టారు. టీడీపీలో ఇదే వైసీపీ వాళ్ళు ఎవరన్నా ఈ కూటమిలో ఎవరి దగ్గర చేరాలన్నా టీడీపీ పర్మిషన్ తీసుకోవాలి, అంటే టీడీపీ ఎన్ఓసి ఇవ్వాలి. అది కరెక్ట్. అయితే అట్లాగా ఇవ్వకుండానే తీసుకున్నారేమో తెలియదు పవన్ కళ్యాణ్ అతని విషయం, ఇది సామినేని ఉదయ్ భాను వీళ్ళందరి విషయం. రోసయ్యతో ప్రాబ్లం లేదు, స్వామినేని ఉదయ్ భానుతో కూడా ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎక్కువగా స్టేట్మెంట్ లేరు, ఎక్కువ స్టేట్మెంట్ ఇచ్చేది బాలినేని. ఎప్పుడు కూడా బాలినేనే మెయిన్ అక్కడ. బాలినేని జగన్నే తిట్టాడు తప్పించి పవన్ ఏమనలేదు. కాబట్టి పవన్ పాజిటివ్ ఉన్న తెలుగుదేశం వాళ్ళని కూడా ఏమనేవాడు కాదు. ఆయన వైసీపీలో ఉంటూ టీడీపీ జనసేన వాళ్ళని సాటిస్ఫై చేసేవాడు. అవును, వైసీపీలో ఉన్నప్పుడే కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి మాట్లాడింది. బాలినేని ఎప్పుడు కూడా వైసీపీలో ఉంటూ జగన్ నిరకాటంలో పెడుతూ టీడీపీ జనసేనల వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేసేవాడు తన నియోజకవర్గంలో. కాబట్టి వాళ్ళు అతనికి ఏం ట్రోల్ చేయలేదు, ఈయన మాత్రం ట్రోల్ చేశారు. ఈయన ఇంకోటి బీజేపీ అధినాయకత్వం మేబీ నాకున్న సమాచారం మేరకు ఇప్పుడు వద్దు ఎలక్షన్స్ ముందు చూసుకుందాం అన్నటువంటి చెప్పారని విన్నాను నేను ఢిల్లీలో నాకున్న సమాచారం మేరకు. కాబట్టి ఇప్పుడు జగన్తో గొడవలు పడాల్సిన అవసరం ఆయనకేం లేదు. ఇంకోటి జగనేమి ఈయన బొమ్మల్లా ఈయనే వచ్చేసారు బయటికి. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న కోటరీతో నచ్చలేదని. ఈయనే కోటరీగా భావించేవాళ్ళు ఒకప్పుడు ఈయనకున్న నేను అనుకోవడం ఏంటంటే హర్ట్ అయింది ఏంటంటే నెంబర్ 2గా ఫీల్ అయ్యారు. ప్రాంతీయ పార్టీలు నెంబర్ 2గా ఎవడూ ఫీల్ కాకూడదు ప్రాక్టికల్. ఎన్టీ రామారావు దగ్గర నెంబర్ 2 వాళ్ళ కుటుంబమే అయ్యారు తప్పించి వేరే వాళ్ళ నెంబర్ 2గా ఏడవడానికి ఇచ్చారు. పర్వతనేని ఉపేంద్ర ఒకప్పుడు కథ నడిపి ఆయన నెంబర్ 2 అంటున్నారని ఆయన బయటికి పంపించేశారు, కాంగ్రెస్ పోవాల్సి వచ్చి. ఆయన ఇంటర్వ్యూ చేసింది నేనే, ఆ మొక్క చెప్పాడు ఆయన నాకు ఇంటర్వ్యూలోనే. నెంబర్ 2 అనే పదం వస్తే ఇంకోళ్ళు తొక్కేస్తారు మిగతా వాళ్ళు, అట్లా నన్ను తొక్కేశారని. ఒకప్పుడు జాతీయ స్థాయిలో తెలుగుదేశం కథ నడిపినోడు ఆయనే. అట్లాగే ప్రాంతీయ పార్టీలో కూడా నెంబర్ 2 అనే పదం వస్తే ఇప్పుడు తెలంగాణలో హరీష్ రావును పక్కన పెట్టి కేటీఆర్ ముందు పెట్టారు లేదా. అట్లాగే ఇక్కడైనా నెంబర్ 2 అనే పదం ఈయన వచ్చేటప్పటికి అంగీకరించలేకపోయారు, మిగతా వాళ్ళు అంగీకరించలేకపోయారు. మిగతా వాళ్ళకి ఈయన మీద ఉన్న అభిప్రాయం ఏంటంటే జగన్ మీద కేసులో ఉన్నాడు కాబట్టి జగన్ ఆ పోస్టులు ఎత్తున్నాడు, ఆయనకి అంత సీన్ లేదు, మాస్ కాదు, మేమేం ప్రజల చేత ఎన్నికే గెలిచిన వాళ్ళం అనేటటువంటి ఫీలింగ్. మిగతా వాళ్ళు ఎదురుగుండా నమస్కారం పెట్టినా అపర విధేయత చూపించరు ఈయనకి. పైగా ఉత్తరాంధ్రలో సైలెంట్గా సాఫ్ట్గా ఉంటారనుకుంటే ఎదురే తిరిగారు అక్కడ. అలాంటి సందర్భంలోనే ఈయన సలహాలు ఇస్తుంటే జగన్ అంగీకరించలేదు కొన్ని. ముందు అసలు ఈయనకే తెలియని ఇవ్వాలి నొప్పని నెల్లూరులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయమన్నాడు. అక్కడ కాస్త దెబ్బతింటారు ఆయన. దాంతో ఇక
ఆయనకి అర్థమైపోయింది. ఇక ఒకసారి దెబ్బతిన్నాక దగ్గరికి రానిరు. ఇప్పుడు సినిమాల్లో కనుక ఒక డైరెక్టర్ హీరో కనుక ఎన్ని ఫెయిల్యూర్లు అయినా ప్రాబ్లం లే. హీరో సినిమాలు 4 ఫట్ అయినా మళ్ళీ 5వ సినిమా వస్తుంది హీరోకి. స్పీడ్ తగ్గచ్చేమో కానీ 5వ సినిమా వస్తుంది, 6వ సినిమా 10వ సినిమా కూడా వస్తుంది హీరోకి. డైరెక్టర్కి ఒక సినిమా ఫట్ అయ్యాక మళ్ళీ అవకాశాలు రావడం చాలా కష్టం. ఇప్పుడు ఈయన సినిమా డైరెక్టర్ లాంటి అక్కడ ఫెయిల్యూర్ అనేది తనకి దెబ్బ అనేటటువంటి ఫీల్ అయ్యారు. ఇంకోటి ఇప్పుడు ఎవరికైనా సలహాలు ఇచ్చిన నాయకులకి మాకు తెలిసిలే అంటారు, మీరే గెలవలేదు మీరు మాకు చెప్పేది ఏంటండి అంటారు. వైసీపీకి ఎప్పటికైనా నా అవసరం వస్తుంది అనే ఆలోచన ఉందా విజయసాయి రెడ్డి గారికి? అందుకనే నా మాట ఎప్పుడైనా భవిష్యత్తులో క్రియాశీలక అవసరం ఉంది అనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేను వస్తాను అని చెప్పడం అంత సీన్ ఏం లేదు. వైసీపీలోకి వస్తానంటలేదు, రాజకీయాలు వైసీపీ అని కాదు అంతే రాజకీయాల్లో. వైసీపీకి ఒకటే గుర్తు, జగన్ యాటిట్యూడ్ తెలిసిన వాళ్ళకి జగన్ అభిమానిస్తే కావులిచ్చుకుంటాడు, వ్యతిరేకిస్తే దగ్గరకు కూడా రానియడు. సాక్ష్యం షర్మిల, ఇంకెవరక్కర్లా. కాబట్టి షర్మిలనే కాదన్నటువంటి వాడు విజయసాయి రెడ్డిని తీసుకెళ్ళి ఏం చేసుకోవాలి? ఇంకా షర్మిల కొంత బెటర్, కుటుంబ సభ్యురాలు ప్లస్ వివాదాలని పరిష్కారం అవుతాయి కూడా. అయినా కూడా షర్మిల దగ్గరికి రానివాడు విజయసాయి రెడ్డిని దగ్గరికి రానిస్తాడా? ఇంకా ఆయనకి నెక్స్ట్ ఆప్షను ఆయన ఏంటంటే లైమ్ లైట్ లో నేను ఉన్నాను, నేనేం వెళ్ళిపోలేదు అనేది గుర్తు చేస్తున్నారు అంతే. జస్ట్ రిమెంబరెన్స్. నిజంగా పార్టీ పెట్టే ఆలోచన ఉంటే ఓకే, అది లేదని అది ఒక రూమర్ అంటే, కానీ అంత సాధ్యం వద్దా సార్? అంత అవసరం కూడా ఉందా? అది ఆయనకి ఎవరు చెప్పాడు కానీ ఏదైనా దిక్కుమాలిన సోషల్ మీడియాలో ట్రోల్ బేస్ చేసుకుని ఏమన్నా ఆయన నమ్మితే అమాయకత్వం. ఆయన పార్టీ పెట్టేది ఏంది? జయప్రకాష్ నారాయణ లాంటి పార్టీ పెడితేనే దిక్కు మొక్కు లేదు ఆయనకి. ఇంకా అది కూడా ఏంటి, మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజున తెలుగుదేశం వాళ్ళు సైలెంట్ అయ్యి అక్కడ కొంత గెలవడానికి అవకాశం కల్పించారు ఆయనకి. అంతే తప్పించి డైరెక్ట్ గా ఏం గెలవలేదు ఆయన అక్కడ. కొంతవరకు తెలుగుదేశం సైలెంట్ అయింది, డౌన్ ప్లే చేసి గెలిపించింది అక్కడ ఆ ఈక్వేషన్స్ కారణంగా. అంతే తప్పించి ఈయన పార్టీ పెడితే ఎవడోటి వేయాలా? హరికృష్ణ పార్టీ పెడితేనే వర్కౌట్ కాలేదు, చిరంజీవి పార్టీ పెడితేనే వర్కౌట్ కాలేదు. ఈయన పార్టీ పెడితే కనీసం అదే పాపం ఆయన ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమం అంత సీరియస్గా జరిగితే పార్టీ పెడితేనే దిక్కులేదు. ఈయన పార్టీ పెడితే ముందు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఒట్టేయడం కూడా కష్టమే. పార్టీ పెట్టడం అది ఏముండదు, ఎవడన్నా అడుగుంటాడు అక్కడ మీరు ఏమైనా పార్టీ పెడతారని. అది కామెడీ తప్పించి సీరియస్ కాదు అది. అవును అవును. కానీ కులాల ప్రస్తావన తీసుకురావడం వెనక ఆంతర్యం ఏంటి సార్? అంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద ఇష్యూస్ ఏం కాదు. అక్కడ దాంట్లో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఏ కులాలలో భోజనానికి పిలిచిన వాళ్ళు, విజయసాయి రెడ్డి వల్ల విజయసాయి రెడ్డి వలన ప్రయోజనాలు పొందిన వాళ్ళు అయి ఉంటారు, ఏదైనా పోస్టులు సంపాదించుకున్న వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు మేబీ ఇప్పుడు వైసీపీ అభిమానంగా ఉండుంటారు, అవకాశాలు వచ్చి ఉండవు. అన్ని కులాల వాళ్ళు అక్కడ ఎవరెవరు ఉన్నారో అవి మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే వాళ్ళందరూ పేర్లు అడిగి మరీ తెలుసుకుంటున్నారు కదా కులాలు. అందరికి ఏం చేసేది ఏంది? న్యాయం ఏదైనా చేస్తే ప్రభుత్వం చేస్తుంది, లేదా జగన్ చేసినట్టు కదా. అంటే ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు చేశారు అంటున్నాడు ఆయన. అదే అనేది న్యాయం చేశారు. ఏం చేసినా పార్టీ తరపునే కానీ పర్సనల్ కాదు కదా. అంటే పదవులు ఇప్పించి ఎవడైనా పార్టీ తరపున ఇస్తారు కదా. అదే సామాజిక వర్గాలకి జగన్ చేసినంత ఈక్వేషన్ ఇంకెవడు చేయలే, కాకపోతే ఈక్వేషన్ చేసి ఫెయిల్ అయ్యాడు. అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం పెట్టాడు జగన్ అనే ముద్ర అయితే ఆయన మీద ఉంది కాబట్టి నేనైతే అందరినీ కలుపుకొస్తున్నాను అనే సంకేతాన్ని ఇస్తున్నారు. బస్ అంత పెద్ద సీన్ ఏం లేదు ఆయనకి, ఈయన కలుపుకొస్తాడని కూడా ఏం లేదు అక్కడ. బేసిక్ అంత సీన్ ఏం లేదు, ఆయన అంత డీప్ గా అన్నాడని నేను అనుకోను, క్యాజువల్ టాక్ అంతే. కానీ ఫైనల్ గా ఒకటి సార్, రాజకీయాల్లో అయితే వదలలేకపోతున్నారు విజయసాయి రెడ్డి. ఖచ్చితంగా అంటే ఎలక్షన్స్ మొన్న అయిపోయిన తర్వాత ఆయన ఆశించారు కానీ ఇప్పుడు ఇందులోనే ఉన్నారంటే వైసీపీ లేయో ఒక కేసులు పెడతారు. ఇప్పుడు వీళ్ళ మీద ఎట్ట కేసులు పెట్టి ఏడిపించారు అట్లా పెట్టి కొన్ని రోజులు జైల్లో పెట్టాలనుకుంటారు వాళ్ళు. అది ఎందుకు ఒకసారి అప్పుడేదో జైల్లో వెళ్ళిపోయాం మళ్ళీ జైల్లో ఉండాలని ఆయన అనుకోవట్లేదు. అందుకని ఆ కాకినాడ పోర్టుది కూడా తన చేతికి మట్టి అంటకుండా ఆ టైంలో డైవర్ట్ చేసేసాడు ఆయన. చేసేసి వేరే టాపిక్కి ఎత్తడం, మద్యం టాపిక్ ఎత్తి వాళ్ళకి ఉపయోగపడేలా చేయడం ద్వారా డైవర్ట్ చేసాడు. ఆ తర్వాత ఏమైంది కాకినాడ పోర్టుది ఈయన మాట్లాడి అప్పట్లో ఏంటంటే ప్రచారం ఎక్స్పెక్ట్ చేశాడు ఈయన, కానీ ప్రచారం వలన రెంట్కి చెడ్డర్ ఎవడవుతానని గ్రహించాక సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కూడా నా ఇంటెన్షన్ ఉంది, ఇటు జనసేనకు ఒక బిస్కెట్ వేశారు, అలాగే నేను సిద్ధంగా ఉన్నాను నన్ను తీసుకోండి అంటున్నారు ఆయన. జగన్ గారికి ఒక రిక్వెస్ట్ కూడా చేశారు, ఇచ్చారు. రిక్వెస్ట్ ఏం కాదు నన్ను అడిగితే, జగన్ విషయం మళ్ళీ ఆ ముక్క అనకూడదు. జగన్ దగ్గర నీ చుట్టూ ఉన్నోళ్ళు అన్నాడంటే జగన్ కి వ్యతిరేకమే తప్పించి పాజిటివ్ ఏం కాదు, అది ఆయన తెలియనంత అమాయకుడేం కాదు. అంటే జాగ్రత్తలు చెప్తున్నారేమో జగన్కి, ఇంకా మీరు ఆన్లైన్ నమ్ముతున్నారు అనేది ఆ మాట వదలట్లేదు కదా ఆయన. అదే ఆయన నమ్ముకున్నప్పుడు ఇప్పుడు ఈయన ఎట్ట అంటాడో వాళ్ళు అంతే కదా.
వాళ్ళు మంచోళ్ళు ఈయన చెడ్డోడవుడుగా, ఈయన వాళ్ళు చెడ్డోళ్ళు ఈయన మంచోడవాడు కదా. వాళ్ళ స్వార్థాలు చూసుకుంటే ఈయన స్వార్థం చూసుకున్నట్టే కదా. అంటే ఒక సంకేతం అయితే ఇస్తున్నారు పదే పదే ఇదే మాట. జగన్ గారు ఏమన్నా ఆలోచించాలా అంత సీన్ విషయంలో? అంత సీన్ ఏం లేదు. ఆయనకు వాళ్ళందరి వలన ఆయన బయటకు వచ్చేసానని ఆయన ఫీలింగ్. అది కడుపు మంట తీర్చుకుంటున్నారు, అంత మించి ఏం లేదు. మీకు నాకు ఏం లేదు, వీళ్ళ వల్ల వచ్చేసానని చెప్తున్నారు ఇండైరెక్ట్ గా. జగన్ గారికి ఆ సంకేతం అయితే ఇస్తున్నారు. రైట్, చూద్దాం. నిజంగా విజయసాయి రెడ్డి గారు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఆయన అవసరం, ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన సిచ్యువేషన్ వస్తే అప్పుడు ఈయన ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలనేది అప్పుడు ఆలోచిస్తాను అంటున్నారు. మరి అది త్రూ వైసీపీ ద్వారా అవుతుందా, వేరే ద్వారా అవుతుందా, ఆయన సొంతంగా పార్టీ పెడతారా ఏంటనేది వేచి చూడాలి. మొత్తానికి రాజకీయాల్లో ఉన్నాను, నేనైతే బయటికి వెళ్ళలేదు, అవసరమైతే వస్తాననే సంకేతం అయితే ఇచ్చారు. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఎంతవరకు పనికొస్తుంది అనేది ఇంకా భవిష్యత్తులో తేలాల్సిన అంశం.